Om Gurubhyo Namaha. Class about the 13th December 2021, page number 416, point number 20. Point ఎన్నికెళ్దాం మేడం, కంటిన్యూషన్. Okay. This water causes the luminosity in the pearls like the planet Venus, as also the diamonds and rubies etc. have become lustrous by this water element only. అక్కడికి ఆపాం నేను. Whose greatness should be singled out for praise? All this world is a mixture of all elements as if it is mud. How can we bifurcate everything? Point number 20 మేడం. Whose greatness? అంటే ఎవరి గొప్పతనాన్ని ఇదే గొప్పని చెప్పగలం? ఈ ప్రపంచం అంతా కూడా అన్ని రకాలైన పంచభూతాలతో ఒక బురదలాగే ఉంది. మనం దీన్ని ఏ విధంగా వేరు చేయగలం? ప్రతిదాన్ని ఎలా వేరు చేయగలం? But I have spoken this only to some extent, in order that our mind should know what is what. This is understood by those who can think logically. నేను ఇప్పుడు కొంతవరకు మీతో మాట్లాడాను, ఎందుకంటే మన మనస్సు ఏది ఏమిటి అని తెలుసుకోవాలి. ఇది ఎవరైతే లాజికల్ గా ఆలోచిస్తారో వాళ్ళకి ఇది అర్థమవుతుంది. However, it is not possible to know everything totally, because various systems of analytical sciences do not agree with each other, and by their conceptual thinking, no proper conclusive definition can be arrived at. ఏదేమైనప్పటికీ సంపూర్ణంగా ఏది తెలుసుకోవడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఎన్నో రకాలైన అంటే విశ్లేషణాత్మకమైనటువంటి శాస్త్రాలు ఒకదానితోనొకటి ఏకీభవించవు. వాటి యొక్క అభిప్రాయాలు ఆలోచనలు ఒకే రకమైనటువంటి నిశ్చయమైనటువంటి ముగింపుకి రావటం లేదు. అంటే రకరకాలుగా ఉంటున్నాయి కనుక ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇది సంపూర్ణంగా ఏది అర్థం చేసుకోవడానికి అవకాశం లేదు, ఎందుకంటే రకరకాల పద్ధతులు రకరకాలైనటువంటి శాస్త్రీయమైనటువంటి విశ్లేషణలతో ఏకీభవించటం లేదు, ఒకదానితో ఒకటి ఏకీభవించదు. అందుకని వాటి యొక్క ఆలోచన విధానాలు సరైనటువంటి ఒకే రకమైన ముగింపుని, నిశ్చితమైన ఒకే రకమైన ముగింపుకి రావటం లేదు. The capacities and the power of the God Almighty are unfathomable. The divine serpent, unfathomable. The divine serpent, Shesha, cannot describe them, and the Vedas and the rules laid down by them fall short without the grace of God. అంటే ఆల్మైటీ అంటే భగవంతుడి యొక్క సమర్థత, శక్తి కానీ సమర్థతలు కానీ అవి లోతు తెలియని, అన్ఫాథమబుల్ అంటే అవి ఎంత లోతో మనం పోల్చుకోలేము, అంత లోతు తెలియదు. శేషనాగికి 1000 తలలున్న శేషనాగే దాన్ని వేదాలని, వాటి యొక్క రూల్స్ని, ఆ వేదాలు ఏర్పడుతున్నటువంటి వాటిని వర్ణించడానికి అసత్యం అయిపోతున్నది. వితౌట్ ద అంటే భగవత్ కృప లేకపోతే అంటే 1000 తలలున్న శేషనాగే అది వర్ణించలేకపోతుంది అని చెప్తున్నారు. Atmaram protects all and maintains all the three worlds. Without that one single Atman, everything turns into dust. ఆత్మారాముడు సమస్తాన్ని అంటే మెయింటైన్ చేస్తూ, అంటే కాపాడుతూ,
మెయింటైన్ చేస్తూ రక్షిస్తున్నాడు అన్నమాట అన్ని 3 లోకాలని. అంటే నిర్వహిస్తూ రక్షిస్తున్నాడు. ఆ ఒక్క ఆత్మ లేకుండా ఉంటే ప్రతిదీ కూడా బూడిదైపోతుంది. Nothing can subsist where Atmaram or the inner Atman is not. And all the beings throughout the 3 worlds would be dead. ఎక్కడైతే ఆత్మారాముడు లేకపోతే అంతర్గతమైన ఆత్మ లేదు అక్కడ ఏమీ కూడా మిగలదు. అన్ని జీవులు కూడా 3 లోకాల్లో ఉన్న అన్ని జీవులు కూడా మృతప్రాయం అయిపోతాయి, మృతం అయిపోతాయి ఆత్మ Without, లేకపోతే. without Atman, everyone becomes dead. How can there be life without Atman? This fact should be understood inwardly by discrimination. ఆత్మ లేకపోతే ప్రతి ఒక్కరు చనిపోతారు. ఆత్మ లేకుండా జీవం ఎక్కడ ఉంటుంది? ఈ సత్యం అనేది అంతర్గతంగా వివేకంతో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. Even the understanding through this discrimination is not possible without the existence of Atman. Therefore, everybody should better worship that Atman who is the Lord of the world. ఈ వివేకంతో అర్థం చేసుకో ఆత్మ లేకపోతే వివేకంతో అర్థం చేసి అవగాహన చేసుకోవడం కూడా సంభవం కాదు. అందుకోసం ప్రతి ఒక్కరూ కూడా ఆత్మనే పూజించాలి. ఆయనే జగత్తుకు ప్రభు అయి ఉన్నాడు. ఆత్మే జగత్తుకు ప్రభు అయి ఉంది. When the way of worship followed by me was stated clearly by me, this query was raised. Therefore, there should be constant inquiry about the nature of God. అంటే పూజించే విధానం అన్నది నా చేత బై మీ అంటే ఫాలోడ్ బై మీ అన్నాడు. అండ్ ద వే ఆఫ్ వర్షిప్ ఫాలోడ్ బై మీ అంటే నేను పూజించే విధానాన్ని ఎప్పుడైతే అనుసరించుతున్నారో నా చేత పూజించబడేదాన్ని క్లియర్గా ఎప్పుడైతే చెప్పబడిందో ఈ ప్రశ్న ఉదయిస్తుంది. అందుకని అక్కడ నిరంతరాయమైనటువంటి విచారణ భగవత్ నేచర్ అంటే స్వభావం మీద అవసరం. Worship gives great support, without which all other things are not supported. Illusion cannot be cleared even by great efforts. అంటే వర్షిప్ అంటే ఇక్కడ తెలుగులో ఏం చెప్తాం, పూజ కాకుండా ఆరాధన అందరం. ఇది దానికి చాలా గొప్ప సపోర్ట్ ఉంది, దన్ను ఉంటుంది. అంటే వితౌట్ విచ్ అది లేకుండా ఏది కూడా దన్ను ఇవ్వబడం. భ్రాంతి అన్నది ఎంతో గొప్ప ప్రయత్నం వల్ల కూడా పోవట్లేదు. If there is no backing of God, who is the only all powerful force, any ordinary person will defeat the seeker. Therefore, we must hasten and offer devotion to God without delay. భగవంతుని యొక్క సపోర్ట్ కానీ లేకపోతే, బ్యాకింగ్ అంటే దన్నే లేకపోతే, ఈజ్ ద ఓన్లీ ఆల్ పవర్ఫుల్ ఫోర్స్, అంతటా శక్తివంతమైన శక్తి ఇంకెవరు? ఏ సామాన్యమైన వ్యక్తి కూడా ఈ అన్వేషకుల్ని ఓడించేస్తూ ఉంటారు. అందువల్ల మనం తొందరపడి మన యొక్క భక్తి భగవంతుడి పట్ల డిలే లేకుండా భక్తి కలిగి ఉండాలి. ఏ రకమైన ఆలస్యం చేయకుండా తొందరపడి భక్తిని కలిగి, అంటే తర్వాత ఆలస్యం చేయకుండా భక్తి కలిగి ఉండాలి. Swami Ramadas says we should have complete faith. By that devotion, penance and deep meditation, we will surely reach the heaven. స్వామి రామదాస్ గారు ఏమంటున్నారంటే, మనకి సంపూర్ణమైన విశ్వాసం అంటే భక్తి వలన, తపస్సు వలన, లోతైనటువంటి ధ్యానం వలన
మనం పొందాలి. ధ్యానం వలన మనం తప్పనిసరిగా ఆ స్వర్గాన్ని చేరుకోగలము అని చెప్తున్నారు. ఈ విధంగా దాసబోధలో 16వ దశకంలో గురు శిష్య సంవాదంలో 10వ చాప్టర్ అయినటువంటి క్వాలిటీస్ అండ్ ఎలిమెంట్స్ అంటే భూతములు లక్షణములు అనే దాని వివరణ ఇక్కడితో అయిపోయింది. End of Dasika 16. Dasika 17, the Prakriti and Purusha. Chapter 1, the divine power. దైవ శక్తి. Sri Ram, in the Brahman, which is not moving, there is Atman, which is beyond all things and called Paramatman, as well as the Chaitanya, the Sakshi, the Dhyanatman and Shadguneshwara. బ్రహ్మంలో ఏదైతే కదలకుండా ఉందో అదే ఆత్మ. అది అన్నిటికంటే ఆవలంటి దాన్ని పరమాత్మ అని అంటున్నాం. దాన్నే చైతన్యము అని అంటాం, సాక్షి అని అంటాము. అదే విధంగా ధ్యానాత్మ అని కూడా, అదే విధంగా షడ్గుణేశ్వర అని కూడా పిలుస్తాం ఒకే విషయాన్ని. He is the Lord of all the world. Therefore, he is called Jagadishwara. From him, all this expanse of the universe has come into being. ఆయన మొత్తం జగత్తంతటికి ప్రభు, అందువలన ఆయన్ని జగదీశ్వరుడు అని అంటారు. ఆయన నుంచే ఈ జగత్ యొక్క విస్తారం అంతా కూడా వచ్చింది, ఉనికిలోకి వచ్చింది. There are Shiva, Shakti, Jagadishwari, the Prakriti and Purusha, Parameshwari, Moolamaya, Guneshwari and Gunakshobhini. అంటే శివుడు, శక్తి, జగదీశ్వరి, ప్రకృతి, పురుషుడు, పరమేశ్వరి, మూలమాయ, జ్ఞానేశ్వరి, గుణశ్రీ అనే పేర్లతో మనం పిలుస్తున్నాం అన్నమాట. There are such terms as Kshetrajnana, Drashta, Kutastha, Shakshi, Antaratman, Sarvalakshmi, Suddha Sattva, Mahatattva, which terms are known as to the sages. The terms, when translated into English, will mean as follows అని ఇచ్చినారు. అంటే ఇక్కడ మనకేమో క్షేత్రజ్ఞుడు, ద్రష్ట, కూటస్థము, సాక్షి, అంతరాత్మ, సర్వలాక్షి అన సర్వలక్షి, ఆ తర్వాత శ్రద్ధ, శుద్ధ సత్వ, మహత్తత్వ, ఇవన్నీ కూడా స్టేజెస్ అంటే మహాత్ములకి తెలుసు. వీటికి నేను చెప్తున్నా అంటే ఆ దైవత్వాన్ని అంటే అందరి క్షేమానికి, మొత్తం జగత్ యొక్క క్షేమం కోరేదని. శక్తి అంటే ఇందులో ఉన్న అంతర్నిహితమైన శక్తి. జగదీశ్వరి అంటే అంటే స్త్రీ, మొత్తం జగత్తుని పాలించే స్త్రీ దేవత. ప్రకృతి, పురుషులు అంటే ఆ స్త్రీ పురుష ద్వైతంతో ఉన్నటువంటి పరమేశ్వరి అంటే ఉన్నటువంటి ఆ దేవత. మూలమాయ అంటే మూలమైనటువంటి భ్రాంతి లేదా మాయ. జ్ఞానేశ్వరి అంటే 3 లక్షణాలతోటి అంతటినీ పరిపాలించేటువంటి ఆ దేవత. అలాగే గుణ క్షోభిని అంటే శక్తి రూపంలో అన్ని రకాలైనటువంటి వాటిని బ్యాలెన్స్ చేస్తూ 3 లక్షణాలతో ఉన్నటువంటి దేవత. తర్వాత క్షేత్రజ్ఞ అంటే శరీరాన్ని లేకపోతే తెలుసుకునేవాడు. నోయర్ ఆఫ్ ద బాడీ అంటే శరీరాన్ని, అలాగే ఆ క్షేత్రం
తెలుసుకునేవాడని. ద్రష్ట అంటే చూసేవాడు లేదా అబ్జర్వ్ చేసేవాడు. కూటస్థం అంటే ఆత్మ ఏదైతే చాలా పవిత్రంగా అంటే గుప్తంగా శరీరంలో ఉందో అది కూటస్థం అంటారు. సాక్షి అంటే ప్రతిదాన్ని చూస్తున్నవాడు. అలాగే అంతరాత్మ అంటే అంతర్గతమైనటువంటి ఆత్మ మన యొక్క జీవానికి సంబంధించి అంతర్గతంగాను బహిర్గతంగాను ఉన్నది. సర్వలాక్షి అంటే ఆత్మ అక్షి అని అర్థం. లాక్షి సర్వలక్షి అంతటినీ చూడగలిగే ఆత్మ అన్నమాట. శుద్ధ తత్వం అంటే పవిత్రమైనటువంటి తత్వం, మూలమైన పవిత్ర తత్వం. మహత్తత్వం అంటే ఆత్మకే ఇంకొక పేరు, అదేంటంటే మహత్తరమైనటువంటి ఆ మూలం. ఎర్లియర్ టెల్స్ ఇన్ ద ఫస్ట్ అండ్ సెకండ్ ఓవిస్ మీన్స్ as follows. అదే చైతన్యం అంటే యాక్టివ్ స్టేట్ లో ఉన్నటువంటి కదిలేటటువంటి ఆత్మశక్తి. సాక్షి అంటే విట్నెస్ అంటే అంతని పైన చెప్పినట్టుగా చూసేది, అంటే అంతటిని చూస్తున్నది. అలాగే జ్ఞానాత్మన్ అంటే ధ్యానాత్మన్ అంటే ఆత్మసత్వం జ్ఞానానికి సంబంధించినంత వరకు. తర్వాత షడ్గుణేశ్వర అంటే 6 రకాలైనటువంటి వైభవాలతో ఉన్న భగవంతుడిని. జగదీశ్వరుడు అంటే ఈ జగత్తు యొక్క ప్రభు. This Lord of the world in the form of Jiva is in various bodies, including those of Brahma, Vishnu, and Maheshwara, and he sees all the animals and beings which appear to him either big or small. ఈ జగదీశ్వరుడు జీవుడి యొక్క రూపంలో అన్ని శరీరాల్లోని బ్రహ్మలోని, విష్ణువులోని, మహేశ్వరులోని కూడా ఉన్నాడు. ఆయన అన్ని జంతువుల్ని, అన్ని జీవుల్ని చెప్పారు. ఆయనకి ఎయిదర్ బిగ్ ఆర్ స్మాల్, అది చిన్నవైనా పెద్దవైనా అన్నిట్లోని ఆయన ఉన్నాడు. He resides in the temple, which is the body, and if somebody does not offer devotion to him, he kills his body. Therefore, people worship him out of fear. అంటే టెంపుల్ అంటే ఇక్కడ శరీరం, ఆయన ఈ శరీరంలోనే జీవిస్తున్నాడు. ఎవరైనా సరే అతనికి భక్తి అన్నది చూపించకపోతే ఆయన శరీరాన్ని చంపిస్తాడు. అందుకని ప్రజలు భయంతో అతన్ని పూజిస్తున్నారు. Whenever people fail to worship him, he immediately punishes them. Therefore, persons in the whole world started worshipping him. ఎప్పుడైతే ప్రజలు అతన్ని అంటే పూజించారో ఇమ్మీడియట్ గా అతను వాళ్ళని శిక్షిస్తాడు. అందుకని వ్యక్తులు మొత్తం ఈ జగత్తందరిలో ఉన్నటువంటి వ్యక్తులు ఆయన్ని పూజించడం మొదలుపెట్టారు. This Atman has given everything to everybody as and when it was desired for, and therefore people started to worship him with affection. ఈ ఆత్మ అందరికీ అన్ని ఇవ్వడం మొదలుపెట్టింది. ఎప్పుడెప్పుడు వాళ్ళు ఏది కోరితే అది ఇస్తుంది. అందుకే ప్రజలు ఎంతో అభిమానంతో ఆయన్ని పూజించడం మొదలుపెట్టారు. The offering of the 5 objects of our senses should be kept ready for him whenever he wants it. Otherwise, our body falls prey to various ailments. మనం ఈ 5 రకాలైన అంటే ఇంద్రియాలకు సంబంధించిన వస్తువులను ఆయనకి సిద్ధంగా ఉంచుతున్నాం. ఆయనకి ఎప్పుడు అవసరమైతే అది ఇస్తూ ఉంటాం. లేకపోతే ఈ శరీరం రకరకాలైన జబ్బులకి అంటే వశం అయిపోతుంది. If he does not get the offering, he immediately leaves the body together with all the good fortune and various objects of pleasure. ఒకవేళ ఆయన అలాంటివన్నీ పొందకపోతే ఆయన వెంటనే శరీరాన్ని వదిలేసి అన్ని రకాలైన అదృష్టాన్ని, అన్ని రకాలైన ఆనందాన్ని కలిగించే వస్తువుని తీసుకుపోతాడు.
He does not allow anybody to know how he leaves the body, and it is not possible to know his nature without ourselves becoming one with him. ఆయన ఎవరిని కూడా ఈ శరీరంలో తాను ఎలా వెళ్ళిపోతున్నాడో తెలుసుకోనివ్వకుండానే వెళ్ళిపోతాడు. ఆయన యొక్క స్వభావం ఆయనతో మనం ఏకం అవడం వల్ల తప్ప మరో రకంగా తెలియదు. Allegorically, it may be said that it becomes necessary to observe the temple, that is body, in order to find out the God within, because at some places God becomes manifest by the good quality of the temple. అంటే ఇది మనకి చాలా అవసరం, ఈ శరీరం కోసం మనం తెలుసుకోవడం. ఎందుకంటే అందులో ఉన్న భగవంతుని తెలుసుకోవాలంటే శరీరం కోసం తెలుసుకోవడం అవసరం. దాన్నే మనం ఆలయము అని అంటాం. ఎందుకంటే కొన్ని స్థలాల్లో భగవంతుడు వ్యక్తీకృతం అవుతూ ఉంటాడు మంచి లక్షణాల చేత, ఈ శరీరం యొక్క మంచి లక్షణాల చేత. Temples mean this variety of physical bodies in which the God as Jiva resides and appears to have various different qualities. టెంపుల్స్ అంటే ఆలయాలు అంటే ఈ రకరకాలైనటువంటి భౌతిక శరీరాలు, ఇందులో అయితే జీవుడి రూపంలో భగవంతుడు కనిపిస్తూ రకరకాలైనటువంటి లక్షణాలతో ఉన్నాడో అదే టెంపుల్. These temples are walking and talking temples in which this king resides, but we should recognize that there are so many temples as bodies. యాజ్ మెనీ టెంపుల్స్ యాజ్ బాడీ అంటే ఇక్కడ ఆలయాలు అంటే ఇవన్నీ కూడా నడుస్తూ మాట్లాడేటటువంటి టెంపుల్స్. ఇందులో రాజు జీవిస్తూ ఉంటాడు. ఆయన్ని మనం ఎలా గుర్తించాలంటే ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో, అంటే ఎన్ని శరీరాలు ఉన్నాయో అన్ని టెంపుల్స్ ఉన్నాయి. Such temples are also the incarnations of God in the body of fish, tortoise, boar, who the last of the three had held on his tooth the whole planet Earth. There are some temples very monstrous and some are pure. అంటే కొన్ని రకాలైన టెంపుల్స్ లో భగవద్ అవతారాలై ఉన్నాయి. అవి చేప రూపంలోని, తాబేలు రూపంలోని, ఖడ్గముఖం రూపంలోని, లాస్ట్ 3 కూడా వాళ్ళ యొక్క టూత్ అంటే పంటి మీదే మొత్తం ఈ భూమి అంతా కూడా పట్టుకుని ఉన్నాయి. కొన్ని టెంపుల్స్ అనేవి చాలా భయంకరంగా, కొన్ని పవిత్రంగా ఉంటాయి. In many temples, he enjoys pleasures as great as ocean, but that pleasure also is not durable. సముద్రం అంత సుఖానుభూతితో కొన్ని టెంపుల్స్ ఉంటాయి, కానీ ఆ సుఖం కూడా శాశ్వతం కాదు. No doubt, this great Lord, who is the jewel in the crown of all the ephemeral things and has so much great capacity and activity, is not visible, but all the beings must respect him as the Lord. నిస్సందేహంగా ఈ మహత్ ప్రభు ఎవరైతే అన్నింటికీను, అంటే అశాశ్వతమైనటువంటి అన్నింటికీను ఆయన కిరీటంలాగా ఉన్నాడో, ఆయనకి ఎంతో సమర్థత, తర్వాత పని అంటే ఎంతో సమర్థత ఉంది, ఎంతో గొప్ప పని ఉంది. ఆయన అదృశ్యంగానే ఉంటాడు, కానీ అన్ని జీవాలు ఆయన్ని ప్రభువుగా గౌరవిస్తూ ఉంటాయి. When we turn our attention towards him, we experience unity with him. But when we turn away from him, there is duality and sorrow. In this way, his relationship with us is both on the higher level and lower level. మనం ఆయన వైపుగా మన శ్రద్ధను పెడితే
మనం ఆయనతో ఏకత్వానుభూతిని పొందుతాం. కానీ ఆయన కంటే దూరంగా వెళ్ళిపోతే అక్కడ ద్వైతము, దుఃఖము ఉంటాయి. ఈ విధంగా మన సంబంధం ఆయనతో ఎలా ఉంటుందంటే 2 రకాలుగా ఉన్నతంగాను, అవనతంగా 2 రకాలుగా ఉంది. This inner Atman, who is the root of all, is not visible, though he is majestic, all pervading, and all powerful, is not perceptible by senses, and is never static at any place. ఈ అంతర్గతమైన ఆత్మ ఎవరైతే దృశ్యంగా లేదో, హూ ఇస్ ద రూట్, ఆయనే మూలమై ఉన్నాడు, అదృశ్యంగా ఉన్నాడు. ఆయన ఎంతో మహత్తరమైన సరే అంతటా వ్యాపించింది, సర్వశక్తివంతుడైన ఆయన్ని మన ఇంద్రియాలతో పొందలేము. ఆయన ఎప్పుడు స్థిరంగా ఒక స్థలంలో ఉండడు. This Parama Atman is in this way immeasurable, and his greatness is not known by anybody. Oh, the Supreme God of the universe, you know your greatness. ఈ పరమాత్మ ఈ విధంగా అనంతమైన వాడు. ఆయన యొక్క గొప్పతనం అన్నది ఏ ఒక్కరి వల్ల తెలుసుకోబడలేదు. అందుకని ఆ జగత్తుకి ఉన్నతమైనటువంటి ఓ ప్రభువా, నువ్వు నీ గొప్పతనాన్ని నీకే తెలుస్తుందన్నాడు. The fulfillment of having a human birth is to have the power of discrimination by which the worldly life as well as the life in the hereafter becomes accomplished. మానవ జన్మ యొక్క పరిపూర్ణత అనేది వివేకం అనే శక్తి కలిగి ఉండడం వల్ల దాంతో ఈ భౌతిక జీవితం అలాగే అంటే దీని తర్వాత ఉన్నటువంటి ఇహలోకం, పరలోకం అని కూడా మనకి తెలుస్తూ ఉంటాయి వివేకం వల్ల మాత్రమే. God is always with those who are doing constant meditation. There is no better fortune anywhere than that which is in their life. ఎవరైతే నిరంతరాయమైన ధ్యానం చేస్తూ ఉంటారో భగవంతుడు వాళ్ళతోటే ఉంటాడు. ఇంకా ఎక్కడా కూడా అంతకంటే అదృష్టం ఇంకెక్కడా కూడా ఉండదు. దాని మించిన అదృష్టం ఎక్కడా లేదు. Yogi is he who is always united with God, and one who is not connected like this is separated and stranded. But by constant study and meditation, even he can become a yogi. ఏ వ్యక్తి అయితే నిరంతరంగా భగవంతుడితో కలిసి ఉంటాడో అతన్నే మనం యోగి అని అంటాం. ఎవరైతే ఆయనతో కలిసి ఉండటం లేదో, ఆయన కంటే భిన్నంగా వేరేగా ఉంటున్నారో, అంటే యోగి ఈజ్ ఆల్వేస్ రిలేటెడ్ విత్ గాడ్, హూ ఈజ్ నాట్ కనెక్టెడ్ లైక్ దిస్. ఆ విధంగా ఎవరైతే కలిసి కనెక్ట్ అయ్యి లేదో ఆయన భిన్నమైపోయి దూరంగా ఉంటాడు. ఆయన నిరంతరాయమైన అధ్యయనం వల్ల, ధ్యానం వల్ల ఆయన కూడా ఒకనాడు యోగి అవగలడు. The greatness of good people is that they guide people toward the path of holiness. It is the duty of a good person to save others who are drowning from that danger. మంచి వాళ్ళ యొక్క గొప్పతనం ఏంటంటే వాళ్ళు పవిత్రమైనటువంటి మార్గం వైపు తీసుకెళ్తారనమాట. ఒక మంచి వ్యక్తి యొక్క కర్తవ్యం, ఇతరుల పట్ల కర్తవ్యం ఏంటంటే ఇతరులను రక్షించడం. ఎవరైతే మునిగిపోతున్నారో అపాయంలోంచి వాళ్ళని రక్షించడమే ఒక మంచి వ్యక్తి యొక్క కర్తవ్యం. In the whole world, rare is such a man who analyzes and also separately defines what is one unit of consciousness and what is the universal existence. ఈ మొత్తం జగత్తులో అటువంటి వ్యక్తి చాలా అరుదు.
ఎవరైతే విశ్లేషణాత్మకంగా ప్రతిదాన్ని వేరు చేసి ఒకే ఒకటి ఏమిటి అనే ప్రజ్ఞాస్థితిని నిర్వచించే వాళ్ళు, అలాగే యూనివర్సల్ మొత్తం జగత్తులో ఉన్న ఉనికిని చెప్పేవాళ్ళు అరుదనమాట. He always explains to himself the division of one principle into 5 elements, and he reaches to the hidden meaning of the great philosophic statements of Vedanta. ఆయన తనకి తానే బోధపరుచుకుంటూ ఉంటాడనమాట. ఈ ఒకే ఒక తత్వం 5 పంచభూతాల్లోని ఆయన గుప్తంగా ఉన్న అర్థాన్ని, ఉన్నతమైనటువంటి వేదాంత సత్యాలు చెప్పేటటువంటి ఉన్నతమైనటువంటి ఫిలసాఫిక్ స్టేట్మెంట్స్ అంటే ఆయన దానికి చేరుతూ ఉంటాడు. ఒక్కసారి ఎవరో ఫోన్ చేస్తున్నారు. హలో, అవునండి. అలాగా, రాత్రి కంటే పొద్దున్న రావడం మంచిది. ఇంకా ఓకే. Blessed is the company of those people in this world who are having this power of discrimination, and by listening to them, all beings become spiritually advanced. అటువంటి ప్రజల ఈ ప్రపంచంలో అలాంటి ప్రజల యొక్క సాంగత్యం కలిగి ఉండడం చాలా అదృష్టం. ఎవరికైతే వివేకం అనే శక్తి ఉంటుందో వాళ్ళని వినడం వల్ల అందరూ కూడా ఆధ్యాత్మికంగా పురోగతిని పొందుతారు. In their company, there is the opportunity to be near them, to listen to the true spiritual science and its discussion which is going on there. The virtues of doing good to others are many, and the benefit of good company is great. వాళ్ళ సాంగత్యంలో వాళ్ళకి దగ్గరగా ఉండే అవకాశం మనకు వస్తుంది. వాళ్ళని వినగలిగే అవకాశం, నిజమైనటువంటి ఆధ్యాత్మిక శాస్త్రాలని, ఆ తర్వాత దాని మీద ఉన్న డిస్కషన్, సంభాషణ అక్కడ నిరంతరం జరుగుతున్నది వినొచ్చింది. ఎప్పుడు కూడా మంచి చేసే సద్గుణం, ఇతరులకు మంచి చేసే సద్గుణం, అలాగే సత్సాంగత్యం, మహత్తరమైన సత్సాంగత్యం అనే లాభం కూడా దొరుకుతుంది. Those people who are having such good fame are really having the spiritual element of the God in them, and the great effort of establishing religion takes place at such places only. ఎవరికైతే అలాంటి మంచి కీర్తి ఏదంటే నిజంగా ఆధ్యాత్మికమైనటువంటి భగవంతత్వాన్ని వాళ్ళలో ఉంచుకుని ఎంతో గొప్ప ప్రయత్నంతో ధర్మాన్ని స్థాపిస్తూ అలాంటి స్థలాల్లోనే ధర్మస్థాపన కూడా జరుగుతుంది. అటువంటి ప్రజలు చాలా గొప్పవారు. ఒకసారి ఆ ప్రజలు ఎవరైతే మంచి కీర్తి కలిగి ఉంటారో వాళ్ళకి ఆధ్యాత్మికమైన భగవంతుడి కోసం అన్ని తెలుసుకుని ఎంతో ప్రయత్నంతో ధర్మస్థాపన చేసి రిలీజన్ టేక్స్ ప్లేస్ ఆ ధర్మస్థాపన అలాంటి స్థలాల్లో జరుగుతూ ఉంటుంది. The most important way is of discrimination, by which the world is emancipated, and by way of renunciation of attachment, many have reached Brahman in this way. Emancipated అంటే వరల్డ్ ఈజ్ ఎమాన్సిపేటెడ్. ఒకసారి చూడాలండి, అంటే ముక్తి పొందడం. ఎమాన్సిపేట్ ఒక మాట చూస్తారా అంటే అర్థం
విముక్తి పొందడం. విముక్తి కరెక్ట్. అంటే వివేకం యొక్క చాలా ముఖ్యమైన విధానం ఏంటంటే మొత్తం జగత్తంతా కూడా ముక్తి పొంది ఆ త్యాగంతో బంధం లేకుండా చేసిన బంధ త్యాగం అనేది సంభవం అవుతుంది. చాలా మంది ఆ బ్రహ్మాన్ని ఈ విధంగానే, అంటే ఇక్కడ ఏంటని మోస్ట్ ఇంపార్టెంట్ వే ఏంటంటే అతి ముఖ్యమైన మార్గం ఏంటి, వివేకం. దీంతో ఈ మొత్తం జగత్తంతా ముక్తి పొందింది. ఏ విధంగా అంటే బంధాన్ని త్యాగం చేసేసి ఎంతో మంది బ్రహ్మాన్ని పొందారు. ఈ విధంగా దాసబోధలోని 17వ దశకంలో గురు శిష్య సంవాదంలో 1వ చాప్టర్ అది దైవ శక్తి అనేది ఇక్కడితో అయిపోయింది. ఓకే మేడం, గుడ్ నైట్. అయిపోయిందండి టైము? అయిపోయింది మేడం, ఇంకొక 1 minute ఉంది. సరే, అందరికీ నమస్కారం అండి.